మాఘ పౌర్ణిమ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని వెనుక ఉన్న పౌరాణిక కథలు ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మాఘ పౌర్ణిమ అన్ని పౌర్ణిమల కన్నా విశిష్టమైనది. హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ ఇది. మాఘమాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈరోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దీనికి చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. పవిత్ర స్నానాలు. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా గంగా నదిలో ఈ స్నానాలు పాపాలను పోగొట్టడానికి మరియు మోక్షం పొందడానికి సహాయపడుతుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఇక దాన ధర్మాలు చేస్తారు. మాఘ పౌర్ణిమ రోజు దానం చేయడానికి ఒక శుభమైన రోజుగా భక్తులు పేదలకు మరియు ఆశ్రమాలకు దానం చేస్తారు. ఉపవాసం చేస్తారు. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. శరీరం మరియు మనసుకు శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇక పౌర్ణమి రోజు పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణుని, ఆ పరమేశ్వరుణ్ణి, సరస్వతీదేవుని, చంద్రుణ్ణి ప్రత్యేకంగా ఈ రోజు ఆరాధిస్తారు. మాఘ పౌర్ణిమ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాఘమాసము చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఈ మాసంలో చేసే పుణ్యకారాలు చాలా సత్ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. సంపూర్ణమైన కళలతో నిండి ఉంటాడు. ఈ రోజున చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా శక్తివంతంగా ఉంటాయని నమ్ముతారు. చంద్రుడు మనసుకి కారణభూతుడు. ఇక గురు పౌర్ణిమ. మాఘ పౌర్ణిమను కొన్ని ప్రాంతాలలో గురు పౌర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక మాఘ పౌర్ణిమ రోజు హిందువులకి ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సంబంధించిన చాలా పౌరాణిక కథలు ఉన్నాయి. మాఘ పౌర్ణిమ కథలు ఏమిటంటే మధుకైటభ సంహారం. ఒక కథ ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు రాక్షసులు మధు మరియు కైటబులను చంపాడు. ఈ రాక్షసులు సృష్టిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. శ్రీ మహావిష్ణువు వారితో 4000 సంవత్సరాల పాటు పోరాడి చివరికి వారిని చంపాడు. ఈ విజయానికి గుర్తుగా ఈరోజు మాఘ పూర్ణిమగా జరుపుకుంటారు. మరి ఒక కథనం ఉంది, చంద్రుని జననము. మరి ఒక కథనం ప్రకారం ఈరోజు చంద్రుడు సురభి అనే గోవు నుండి పుట్టాడు. సురభి ఒక దివ్య గోవు. దాని నుండి అమృతం లాంటి పాలు వస్తాయి. ఈ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడని నమ్ముతారు. ఇక మూడవ కథ, సరస్వతీదేవి జయంతి. కొన్ని ప్రాంతాలలో మాఘ పూర్ణిమను సరస్వతీదేవి జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీదేవిని జ్ఞానము మరియు విద్యకు దేవత భూమిపై అవతరించిందని నమ్ముతారు. ఇక ఇంకొక కథ కూడా ఉంది. సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడి జననం కూడా ఈ రోజే అని చెప్తారు. పురాణాల ప్రకారము మాఘ పూర్ణిమ నాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు పుష్పక విమానంలో కూర్చొని సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. ఇక మరి ఒక కథనం ఏమిటంటే శివుడు త్రిపురాసురుని సంహరించిన రోజు కూడా ఇదే. ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించి విజయాన్ని పొందాడని నమ్ముతారు. ఇక మరి ఒక కథ ఏమిటంటే మధు రాక్షసుడి సంహారం, విష్ణుమూర్తి విజయము. పురాణాల కథల ప్రకారము మాఘ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు రాక్షసుడనే మధువుని సంహరించాడు. మధువు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను హింసిస్తుండేవాడు. భక్తుల రక్షణ కోసం విష్ణుమూర్తి మధు రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి లోకానికి శాంతిని కలిగించాడు. అందుకే మాఘ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించడము విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక సురభి గోవు నుండి చంద్రుడు జన్మించిన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మరొక పురాణం కథనం ప్రకారము మాఘ పూర్ణిమ రోజున సురభి అనే దివ్య గోవు నుండి చంద్రుడు జన్మించాడు. సురభి గోవు అమృతం లాంటి పాలు ఇచ్చేది. ఆమె కడుపు నుండి పుట్టిన చంద్రుడు కూడా అమృతతుల్యమైన కాంతిని కలిగి ఉంటాడు. అందుకే మాఘ పూర్ణిమ రోజున చంద్ర దర్శనం చేయడం ద్వారా పుణ్యఫలాలు పొందవచ్చని నమ్ముతారు. అదియునిగాక ఎవరైతే జన్మ జాతకంలో చంద్ర దోషాలతో బాధపడుతుంటారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు చంద్రోదయం తర్వాత చంద్రుని ఆరాధించడము ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. చంద్ర దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
ఎవరైతే చంద్ర దోషాలతో బాధపడతారో అంతుచిక్కని మానసికమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనసుకి కారణభూతుడు. ఇక మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన పనులు ముందుగా ముఖ్యమైనది నదీ స్నానము, దానము, పూజ. పవిత్ర స్నానాలు చేస్తారు. గోదావరి, కృష్ణ, గంగా లాంటి మొదలైన నదులలో స్నానమాచరిస్తారు. దాని వలన పాపకర్మములు తొలగిపోతాయని, జన్మజాతక దోషాలు, నక్షత్ర దోషాలు తొలగిపోతాయని, కర్మఫలాలు కరిగిపోయి మోక్షానికి, ముక్తికి మార్గం లభిస్తుందని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం. పవిత్ర స్థానాలు భక్తులు తెల్లవారుజామునే లేదా పవిత్ర నదిలో, ముఖ్యంగా గోదావరి, కృష్ణ, గంగా నదిలో ఎక్కువగా స్నానాలు చేస్తారు. ఈ రోజు దానం చేస్తారు, దాన ధర్మములు చేస్తారు. ఆశ్రమాలకు కూడా ఉన్నంతలో కొంతమంది దానాలు చేస్తారు, ఉపవాసం చేస్తారు. శరీరానికి, మనసుకి ఎంతో మంచి చేకూరుస్తుందని ఉపవాసం ఉంటారు. పౌర్ణమి రోజున అమ్మవారిని ఉపాసిస్తే సంపూర్ణమైన ఆశీర్వాదం లభిస్తుందని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం. చాలా మంది భక్తులు మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం చేస్తారు. మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది, అలాగే ఆధ్యాత్మికం వైపు నడిపించే శక్తిని ప్రసాదిస్తుంది. చంద్రదర్శనము పుణ్యఫలాన్నిచ్చే ఆచారం. మాఘ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సంపూర్ణమైన కళలతో నిండి ఉంటాడు. ఈ రోజున చంద్రదర్శనం చేయడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని నమ్ముతారు. చంద్రుని పూజించి, నమస్కరించి, చంద్రమంత్రాలను జపించడం ద్వారా మంచి ఆరోగ్యము, సౌభాగ్యము, కీర్తి లభిస్తాయని విశ్వసిస్తారు. ఇక చంద్ర మంత్రాన్ని, మూల మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు. మాఘ పౌర్ణిమ రోజున ఏ దేవతల్ని పూజించాలంటే ముందుగా శ్రీ మహావిష్ణువుని, శివుణ్ణి మరియు సరస్వతీదేవిని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువునికి సంరక్షకుడిగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా తమ పాపాలు పోతాయని, మోక్షం పొందవచ్చని నమ్ముతారు. ఇక శివుణ్ణి విధ్వంసక దేవుడిగా భావిస్తారు. ఈ రోజు శివుణ్ణి పూజించడం ద్వారా తమ శత్రువులను జయించవచ్చని మరియు అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక సరస్వతీదేవి జ్ఞానానికి, అపారమైన విద్యకు దేవత. ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధిస్తే, పూజించడం ద్వారా భక్తులు విద్యలో రాణించవచ్చని మరియు జ్ఞానాన్ని పొందవచ్చని నమ్ముతారు. మాఘ పౌర్ణిమ వేడుకల్ని ఎలా జరుపుకోవాలంటే, ఆ రోజు గంగాష్టకం కానీ లేదా నదులలో స్నానం చేయలేని వారు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అను ఇంటిలో స్నానం చేసేటప్పుడు కొన్ని నీటిలో చేతిలో పట్టుకొని మంత్రాన్ని పఠించి స్నానం చేస్తే కూడా నదితో స్నానం చేసిన ఫలితాన్ని లభిస్తాయని చెప్తారు. ఇక విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు. ఇక సూర్య స్తూక్త మంత్రము ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యై నమః అంటూ శ్రీ సూక్తంతో పూజిస్తారు శ్రీ మహాలక్ష్మిని. శ్రీ సూక్త మంత్రము ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యై నమః అనే మంత్రాన్ని పఠిస్తారు 108 సార్లు. ఇక మాఘ పౌర్ణిమ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్, ప్రయాగ, వారణాసి మొదలైన ప్రాంతాలలో చాలా వేడుకగా జరుపుకుంటారు. ఇక దక్షిణ భారతంలో కూడా గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తమిళనాడులోని రామేశ్వర్, కర్ణాటకలోని ఉడిపి మొదలైన ప్రాంతాలలో కూడా మాఘ పౌర్ణిమను వేరువేరు రకాల ఆచారాలతో జరుపుకుంటారు. కావున ఒక ప్రాంతము ఒక ఇది కాకుండా సంపూర్ణ భారతదేశము ఈ మాఘ పౌర్ణిమను ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. పాపాలను పోగొట్టుకునే అవకాశం. మాఘ పౌర్ణిమ రోజున పుణ్య స్నానాలు, దాన ధర్మాలు, ఉపవాసం మొదలైన ఆచారాలను ద్వారా మనం చేసిన, తెలిసి చేసిన, తెలియక చేసిన సమస్త పాపములు పోగొట్టుకునే అవకాశం ఉంటుందని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం.
పవిత్రమైన నదిలో స్నానం చేయడం ద్వారా మన శరీరంలోని మలినాలే తొలగిపోతాయి. మనసు శుద్ధమవుతుంది, ఆత్మ పరిశుద్ధమవుతుంది. దాన ధర్మములు చేయడం ద్వారా మనకు పుణ్యం పెరుగుతుంది. పుణ్యం సంపాదించే మార్గము మాఘ పౌర్ణిమ రోజున దేవతల్ని పూజించడం, మంత్రాలు జపించడము, ధ్యానం చేయడం ద్వారా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. చేజార్చుకోకూడదు. ప్రతిరోజు ఎంతో మనం బిజీగా ఉండే ఈ జీవితాలలో కనీసం ఈ పండుగలు ఆచారాల ద్వారా మనము దేవుడికి సన్నిధిగా ఉండాలని మన ఋషులు ఇవన్నీ ఆలోచించి పెట్టారు. కావున మనము ప్రతి పండుగను దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకొని ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి మాఘ పౌర్ణిమ వేడుకలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి దారి తీస్తుంది. మనుషులో ప్రేమాభిమానాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం పెంపొందుతుంది. ఇంటి యందు కూడా మాఘ పౌర్ణిమ వేడుకలు జరుపుకుంటారు. చాలా మంది విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శివపార్వతులని చిత్రాలను లేదా విగ్రహాలు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో షోడోపచార పూజలతో ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ఇక మాఘ పౌర్ణమి రోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. కొంతమంది పాలు, పళ్ళు, కూరగాయలు, పప్పు దినుసులు వంటి తీసుకోవడం మంచిదంటారు. మాంసాహారం, మద్యపానం చేయకూడదు. ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ ఉన్నంత శక్తిలో దాన ధర్మాలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో భగవత్ ఆరాధన చేస్తే సంపూర్ణ గ్రహదోషాల నుంచి విముక్తులై తప్పకుండా అన్ని విధాల శుభాలు కలుగుతాయని మన పురాణాలు, హిందూ పురాణాలు చెప్తున్నాయి. కావున ఏ పండుగ వెనుకైనా ఏదో ఒక కారణం ఉంటుందని తప్పకుండా తెలుసుకొని ఆచరిస్తే మన జన్మలు ధన్యమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ. మాఘ పౌర్ణిమ